గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినా తాము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు 8,21,000 కోట్ల అప్పులు చేసి వెళ్లారని అన్నారు. అప్పుల భారాన్ని కొంత తగ్గించుకుంటూ వస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2,20,676 కోట్లు అప్పులు చెల్లించామన్నారు. అయితే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. డ్రగ్స్ పై పోరు కోసం ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లేదా వ్యసనాలను ప్రోత్సహించే వారి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది. ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులు ఉన్నా వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే గత పాలకులు మనకు అందించిన 8,21,651 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించడానికి 20 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన 2,20,676 కోట్లను చెల్లించడం జరిగింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ భారాన్ని మోయక తప్పదు. అయినా ఓపికతో సమయస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజల ఆదరణతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూక్తిని మనం నేను ముఖ్యంగా బలంగా విశ్వసిస్తాను. మాకు విల్ ఉంది, విజన్ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 మా విజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఆ విజన్ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం. ప్రజలు అండతో నిండైన గుండె ధైర్యంతో ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడమే మా విజన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచ నగరాలతో, ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఒక న్యూయార్క్నో, ఒక జపాన్నో, ఒక సింగపూర్నో, ఒక సౌత్ కొరియానో దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మిత్రులారా, ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారంతో కుట్రలను తిప్పి కొడతాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను సాధించుకొని బలమైన రాష్ట్రంగా తెలంగాణని పునరుద్ధరించి పునర్నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు.
మీ పెట్టుబడులకు రక్షణనే కాదు, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా, డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా, నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాదు నగరం నుంచి, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి, అమరావతి నుంచి, అదే విధంగా బందర్ పోర్టు వరకు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేస్తో పాటు రైల్వే లైన్లను వేయించడం ద్వారా ఈరోజు ల్యాండ్ లాక్ స్టేట్గా ఉన్న తెలంగాణకు పోర్టులు లేవు. అందుకే బందర్ పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేస్ కాకుండా రైల్వే లైన్లను కూడా సాధించడం ద్వారా, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ ద్వారా, రేడియల్ రోడ్ల ద్వారా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిరంతరం కష్టపడుతున్నాం. మధ్యలో కొంతమంది అపోలు సృష్టించిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ కుట్రలను ఛేదిస్తాం. ఈ 15 ఆగస్టును ఒక వేదికగా తీసుకొని మనందరం ఈరోజు ఒట్టేసి బయలుదేరుతాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబడదాం.